ఎన్ని అభివృద్ధులు ఉన్నాయి? 10 అభివృద్ధులు. ఏంటి 10 అభివృద్ధులు? చెప్పండి. ఏంటి అభివృద్ధి? మహా అభివృద్ధి, బహుగా అభివృద్ధి, అత్యధికమైన అభివృద్ధి, క్రమంగా అభివృద్ధి, క్షేమాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి, సంతానాభివృద్ధి, వంశాభివృద్ధి, ప్రేమాభివృద్ధి. 10 అభివృద్ధులు మీకు చెప్పడం జరిగింది మొన్న. అంటే ఈ 10 అభివృద్ధుల్లో రకాలు 10 ఉన్నాయి. 10 రకాల అభివృద్ధుల్లో మొన్న మీకు అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది, మహా అభివృద్ధి గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 3వ అంశంగా బహుగా అభివృద్ధి. బహుగా అభివృద్ధి ఎవరు చెందారు? బైబిల్ గ్రంథంలో బహుగా అభివృద్ధి చెందిన వ్యక్తి ఎవరున్నారో అని మనం చూసినట్లయితే ఆదికాండము 30:30. ఆదికాండము 30:30. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవాని ఆశీర్వదించెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఈ మాటలు చెప్తున్నారంటే యాకోబు చెప్తున్నాడు, లాబానుతో చెప్తున్నాడు. యాకోబు లాబాను దగ్గర పని చేసేవాడు. ఇప్పుడు లాబాను దగ్గర పని చేస్తున్నప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, ఇక నీ దగ్గర పని చెయ్యను, నేను నా యొక్క సొంత స్థలానికి, సొంత ప్రాంతానికి, నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, నా భార్యలను నా పిల్లలను తీసుకుని. అప్పుడు లాబాను ఒక మాట అంటున్నాడు, నీ వలన నేను చాలా ఆశీర్వదింపబడ్డాను. నువ్వు వచ్చిన తర్వాత నా స్థితి మారిపోయింది, నా కుటుంబం మారిపోయింది, నీ వలన నేను చాలా బాగున్నాను. నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? నీకు ఎంత జీతం కావాలో అడుగు, నీ జీతం ఇంత అని చెప్పు, అది నీకు నేను ఇస్తానంటున్నాడు. అంటే యాకోబుకి ఎంత కావాలంటే అది జీతం ఇస్తాడు. అంటే బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు అన్నమాట. బ్లాంక్ చెక్ ఇచ్చేసి నీకేం కావాలో రాసుకో అంటే, వాడు 1,00,000 రాసుకుంటే 1,00,000 ఇవ్వాలి, 10 లక్షలు రాసుకుంటే 10 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు లాబాను యాకోబుకి. ఎంత మిరాకిల్ చూడండి అసలు. మనం అడిగినంత జీతం ఇవ్వడం అంటే అది మామూలు విషయం చెప్పండి. ఒక జాబ్కి వెళ్ళినా ఏమి వెళ్ళినా మనం అడిగినంత వాళ్ళు ఇవ్వరు. వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది, దాని ప్రకారంగా వాళ్ళు ఇస్తారు జీతం. మనం అడిగినా కానీ అంత అయితే నేనేమనంటారు, అది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేదు. నీకు ఎంత కావాలో అడుగు, నీ జీతం ఇంత అని చెప్పు, నువ్వే చెప్పు నీ జీతం ఎంతో, నేను నీకు అది ఇస్తాను. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇప్పుడు కూడా వాళ్ళ ఒక పనుల్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు రేర్గా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలంటే అది కంపెనీలు కానీ, ఫ్యాక్టరీలో ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళని ఎంతంటే అంత ఇచ్చి తీసుకెళ్తారు. వాళ్ళు నాది ఇంత అంటే అంత ఇచ్చి తీసుకెళ్ళాలి వాళ్ళని. నాకు గంటకి 10,000 కావాలంటే గంటకి 10,000 ఇచ్చి తీసుకెళ్ళాలి. రోజుకి 1,00,000 కావాలంటే రోజుకి 1,00,000 ఇచ్చి తీసుకెళ్ళాలి వాళ్ళని. వాళ్ళకి అలాంటి డిమాండ్ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఇక్కడ యాకోబు పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. నీకు ఏం కావాలో ఎలా చెప్పు, నేను అంతా ఇస్తాను, నీకు జీతం ఎంతో చెప్పు, నేను అంతా ఇస్తాను అని ఈ లాబాను అంటున్నాడు. అప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, అందుకు యాకోబు అతన్ని చూసి, నీకెట్లు కొలువు చేసితునో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. యాకోబు వెళ్ళిన తర్వాత లాబాను బహుగా అభివృద్ధి చెందాడంట. యాకోబు అడుగు పెట్టిన తర్వాత లాబాను బహుగా అభివృద్ధి చెందాడంట. లాబాను అంటున్న మాట, నిన్ను బట్టి నీ దేవుడైన యెహోవా నన్ను కూడా సిరియవాడు. లాబాను అంటే సిరియవాడు. ఈ దేవుని నమ్ముకోలేదు, యెహోవా దేవుని నమ్ముకోలేదు, వాళ్ళు సిరియన్స్. ఆ లాబాను అంటున్నాడు, మీ దేవుడైన అంటే యెహోవా నన్ను ఆశీర్వదించాడు నిన్ను బట్టే, ఎందుకంటే నువ్వు నా ఇంట్లో ఉన్నావు కాబట్టి నా మందలన్నీ దీవించబడ్డాయి, నా కుటుంబం అంతా దీవించబడింది, నేను ఆశీర్వదింపబడ్డాను అని చెప్తున్నాడు. అదే మాట యాకోబు కూడా ఏమంటున్నాడంటే,
నువ్వు బహుగా ఆశీర్వదింపబడ్డావు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యాకోబును బట్టి ఎవరు ఆశీర్వదింపబడ్డారు? అబ్రహామును బట్టి ఎవరు ఆశీర్వదింపబడ్డారు? అందరూ చెప్పాలి, మర్చిపోతారు, ఎప్పుడెప్పుడు మర్చిపోతారు మీరు, ఇంటే గుర్తుంటుంది. అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదింపబడ్డాడు, యాకోబును బట్టి లాబాను ఆశీర్వదింపబడ్డాడు. దావీదు లేకపోతే ఒక రకంగా సౌలు రాజ్యము ఫిలిస్తీన్లకు వెళ్ళిపోయినేమో. ఎందుకంటే గొలియాతును చూసి, ఆ ఫిలిస్తీయుడు అనేటువంటి గొలియాతును చూసి సౌలు సైన్యం అంతా పారిపోయింది. సౌలే అంతఃపురం విడిచిపెట్టి బయటికి రావట్లేదు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ క్విజ్ ఇది. బైబిల్ చదివే వాళ్ళు అందరూ, గొలియాతు వచ్చి నన్ను ఓడించండి, మా దేశాన్ని మీకు అప్పచెప్తాం, లేకపోతే మీ రాజ్యం నాకు అప్పగించండి అని ఎన్ని రోజులు వచ్చి రోజు వచ్చి ఛాలెంజ్ చేసేవాడు. ఎన్ని రోజులు ఛాలెంజ్ చేశాడు చెప్పాలి, గుర్తుందా? మర్చిపోతే ఎలాగమ్మా, ఎన్నిసార్లు చెప్పాను మీకు నేను. సరే, మీకు ఒక క్లూ ఇస్తాను. మోషే ఎన్ని దినములు ఉపవాసం ఉన్నాడు? 40 పగళ్ళు 40 రాత్రులు. గొలియాతు కూడా 40 దినాలు ఛాలెంజ్ చేశాడు. 40 దినాలు వచ్చి ఛాలెంజ్ చేసేవాడు. ఈ 40 రోజులు కూడా ఎవరి మట్టుకు వాళ్ళే పారిపోయేవారు, ఎవరు ముందుకు రాలేదు. ఒకే ఒక్క వీరాది వీరుడు ముందుకెళ్ళాడు. ఎవరు అతను? ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. క్విజ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను మిమ్మల్ని, బిలాము తెలుసా? గాడిద ఎక్కుతాడు. గాడిదని ఎన్నిసార్లు కొట్టాడు? కర్ణమ్మ గారు 3 సార్లు అంటుంది, పాపగారు ముమ్మారు అన్నావు. ఇంకా ఎవరని చెప్తారా? ముమ్మారు ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ముమ్మారే కొడతాడు, ముమ్మారే. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబుని బట్టి లాబాన్ని బహుగా ఆశీర్వదించాడు. అంతేకాకుండా యాకోబుని కూడా దేవుడు బహుగానే ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు చూడండి. ఎన్నోసార్లు జీతం మార్చేశాడు. నీకు నేను ఇంత జీతం ఇస్తానని చెప్పి లాభాన్ని ఏమన్నాడంటే మార్చేశాడు. అలా ఇవ్వలేదు. ఈసారి నీకే ఏం కావాలో అడుగనన్నాడు. కాబట్టి యాకోబు అంటున్నాడు, మరి ఏవైతే మందల్లో పొడలుగా ఉన్నవి, మచ్చలు ఉన్నవి మేకలు కానీ గొర్రెలు కానీ ఉంటాయో అవి నాకు జీతం అవుతాయి. మామూలుగా ఏక కలర్గా ఉన్నది, శ్రేష్టంగా ఉన్నది నీకు నీ మందులు అవుతాయని చెప్పారు. వీటిల్ని విడదీశారు. విడదీసిన తర్వాత దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే, ఇక అన్ని మచ్చలతోనే పుడుతున్నాయి, అన్ని సారలతోనే పుడుతున్నాయి. మందలన్నీ కూడా పొడలే, మచ్చలే, సారలే, ఇంకా అన్నీ ఆయే ఉన్నాయి, ఇవి లేవు ఇంకా. అంటే దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూడండి. అంటే ఎవరైనా ఒకరిని ఆశీర్వాదం ఆపాలని చూస్తే, ఒకరిని ఒకరు పాడు చేయాలని చూస్తే, ఒకరిని ఒకరు తొక్కేయాలని చూస్తే జరగదు. కానీ దేవుడు కానీ హెచ్చించడం మొదలు పెడితే ఎవ్వరూ ఆ ఆశీర్వాదాన్ని ఆపలేరు. చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఎలాగైనా తొక్కేయాలనుకుంటారు, వాళ్ళు ఎలాగైనా నాశనం అయిపోవాలనుకుంటారు, వాళ్ళు ఎలాగైనా పాడైపోవాలనుకుంటారు, వాడులు అప్పులు పాలైపోవాలనుకుంటారు, వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటారు. అలా పాడైపోవాలని కోరుకున్నంత మాత్రాన ఏ నష్టము మనకు జరగదు. కానీ దేవుడు కానీ ఆశీర్వదింపబడబోతే మనం ఆశీర్వదింపబడలేం. దేవుడు కానీ ఆశీర్వదించడం మొదలు పెడితే ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. లాబాను యాకోబుని తొక్కాలని చూశాడు. ఎందుకు? ఇతను కానీ వెళ్ళిపోతే నా ఆశీర్వాదం ఆగిపోద్ది కాబట్టి తొక్కాలని చూశాడు. 2 అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేసుకోవాలి అక్కడ అనుకున్నాడు. అలాగే 20 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట ప్రకారం యాకోబు బయటికి రావాలనుకున్నాడు. కానీ అప్పుడు కూడా ఇతడు అతన్ని ఉంచేసుకోవాలి, తన ఇంటి దగ్గర నుంచి వెళ్ళనివ్వకుండా ఆపాలని చూశాడు. కానీ దేవుడు తలుసుకుంటే ఎవ్వరూ ఆపలేరని అర్థమైంది యాకోబుని బట్టి. యాకోబు ఆశీర్వాదం చూసి లాభానే ఈర్ష్యపడేంతగా
దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుని బహుగా ఆశీర్వదించాడు దేవుడు. లాబాను కూడా బహుగా ఆశీర్వదించాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్. మనం కూడా దేవుని మీద విశ్వాసపాత్రులై దేవుని మీద నమ్మకంతో జీవించినట్లయితే, దేవుడి మీద విశ్వాసంతో జీవించినట్లయితే ఎవరు మనల్ని ఆపాలన్నా మన ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు ఇవ్వడం మొదలు పెడితే ఎవడు ఆపలేడు. దేవుడు ఈ రోజున మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ రోజు నుంచి ఇంకా నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి చెత్తనే మేలిమి బంగారం చేసేస్తాడు దేవుడు. మనం ఇది చెత్త అనుకున్న దాన్నే చెత్తను కూడా దేవుడు ఏం చేస్తాడండి? మేలిమి బంగారము పనికి రాదు అనుకున్న దాన్నే పనికొచ్చేలా చేసేస్తాడు దేవుడు. అంత సర్వశక్తి సంపన్నుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. కాబట్టి మీరు నమ్మండి, దేవుడు మనల్ని కూడా బహుగా అభివృద్ధి పరుస్తాడు. ఇంకా అత్యధికమైన అభివృద్ధి, మళ్ళా అత్యధికమైన అభివృద్ధి, అది కూడా దేవుడు యాకోబునే ఆశీర్వదించాడు. ఆదికాండం 30:43. సరే, ఆ ప్రకారము ఆ మనుష్యుడు ఎలా అభివృద్ధి పొందాడటండి? అత్యధికముగా. చూసారా, అత్యధికముగా దేవుడు వ్రాయించిన, మనం చెప్పుకున్నాం కదా, అభివృద్ధి, మహాభివృద్ధి. అభివృద్ధి ఏమో ఎవరిలో చూసాం? నోవాహులో చూసాం, అవునా? మహాభివృద్ధి ఏమో యోబులో చూసాం, అవునా? తర్వాత ఇంకేంటి? బహుగా అభివృద్ధి ఎవరిలో చూసాం? లాబాను చూసాం. తర్వాత ఇప్పుడు అత్యధికముగా అభివృద్ధి కూడా ఎవరిలో చూస్తున్నామండి? యాకోబులోనే చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. 20 సంవత్సరాలు ఏమీ చూసుకోకుండా నమ్మకంగా లాబాను దగ్గర పనిచేశాడు యాకోబు. కానీ మొత్తం ఎంత సంపాదించాడో అంతకంత, లాబానికి ఎంత ఉందో అంతకంటే రెట్టింపు యాకోబుకి వితిన్ కొన్ని రోజుల్లోనే దేవుడు ఇచ్చేశాడు. చూసారు ఎంత సంపాదించేశాడు దేవుడు? 20 సంవత్సరాల్లో ఎంతగా లాభాన్ని హెచ్చించాడో అంతకంటే ఎక్కువ కొద్ది రోజుల్లోనే యాకోబుని దేవుడు హెచ్చించేశాడు. దేవుడు ఇవ్వాలనుకుంటే అంతే, వెనకాల ముందు పెద్ద చిన్న అది ఇది, ఈ కులము ఆ కులము అలాగేం చూడ్డు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏం చూడ్డు, ఏమి చూడ్డు. దేవుడు ఒకటే చూస్తాడు. ఏం చూస్తాడమ్మా? ఏం చూస్తాడు దేవుడు? ఏం చూస్తాడమ్మా? నీ భక్తిని చూస్తాడు, నీ యథార్థతను చూస్తాడు, నీ నీతిని చూస్తాడు. నువ్వు నల్లగా ఉన్నావా ఎర్రగా ఉన్నావా చూడడు. నువ్వు అందంగా ఉన్నావా అందంగా లేవా చూడడు. నీవు పెద్ద కులంలో పుట్టావా చిన్న కులంలో పుట్టావా చూడడు. నువ్వు బలంగా ఉన్నావా బలహీనంగా ఉన్నావా చూడడు. నువ్వు పేదవాడివా ధనవంతుడివా చూడడు. నీ భక్తిని చూస్తాడు దేవుడు, నీ జీవితాన్ని చూస్తాడు దేవుడు, నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. నీ భక్తి యొక్క జీవితము దేవుని దగ్గర యథార్థంగా ఉంటే నిన్ను ఆశీర్వదించడము మొదలు పెడతాడు. ఆశీర్వదించి గొప్పగా ఆశీర్వదించేస్తాడు. లాబాను కంటే యాకోబుని దేవుడు అత్యధికముగా అభివృద్ధి పరిచాడు. అంటే బహుగా కంటే కూడా అత్యధికముగా ఎక్కువ. బహు అంటే ఎక్కువ మంది, 1 2 అంటే 3 4 అంటే బహు అంటే ఎక్కువ మంది. అత్యధికముగా అంటే ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ. అంటే లాభానికి 20 సంవత్సరాలు పట్టింది ఎక్కువ అవడానికి. కానీ యాకోబుకండి చాలా స్పీడ్గా ఒక టైం ఇక్కడ అలా రాయబడలేదు, కానీ తక్కువ టైంలో, చాలా తక్కువ టైంలో యాకోబుని అత్యధికముగా అభివృద్ధి పరిచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా అనుకుంటాం, ఏంట్రా బాబు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడిని అడుగుతున్నాం, ఇవ్వట్లేదేంటి దేవుడు, ఇంకెప్పుడు ఇస్తాడు రా బాబు అనుకుంటాం. కానీ దేవుడు ఒక్క సంవత్సరంలో దేవుడు మనల్ని హెచ్చించేయగలడు. ఎంతగా తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. తర్వాత ఇంకొక వాక్యం మనం చూద్దాం. ఈ తర్వాత ఏముంది? క్రమంగా అభివృద్ధి. ఆర్డర్ ప్రకారం వెళ్ళినప్పుడు క్రమంగా అభివృద్ధి. క్రమంగా అభివృద్ధి ఎవరు పొందారో చూద్దాం మనం. ఇస్సాకు పొందాడు క్రమంగా అభివృద్ధి. ఇస్సాకు క్రమంగా అభివృద్ధి పొందాడు. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనము. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. క్రమం తప్పకుండా. అర్థం? క్రమంగా అంటే 1 by 1 ఒక మెట్టెక్కాడండి అంటే దేవుడు పట్టుకుని వదలలేదు ఇస్సాకుని. ఎంతవరకు వదలలేదు? గొప్పవాడయ్యేంత వరకు వదలలేదు. దేవుడు ఇస్సాకుని పట్టుకుని గొప్పవాడయ్యేంత వరకు కూడా చేయి వదలలేదు. దేవుడు ఒక మెట్టెక్కించాడు, ఫస్ట్ 2 మెట్లెక్కిచ్చాడు, 3 మెట్లెక్కిచ్చాడు, 4, 5, 6, 7, 8, 9, 10, 100 మెట్లెక్కించేంత వరకు దేవుడు అతన్ని వదలలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వదలలేదంటే ఇస్సాకులో కూడా నమ్మకత్వం అలాగుందన్నమాట. విడిచిపెట్టలేకపోయాడు దేవుడు ఇస్సాకుని. అర్థమవుతుందా? మనం కూడా అలా ఉంటే దేవుడు మనల్ని విడిచిపెట్టలేకుండా ఉండడు. విడిచిపెట్టలేడు మనల్ని కూడా దేవుడు. అర్థమవుతుందా? దేవుడు విడిచిపెట్టకూడదంటే మనం అలా ఉండాలి. దేవుడే విడిచిపెట్టలేకపోతున్నట్లుగా మనం ఉంటే మనల్ని దేవుడు ఎప్పుడు చేయబడవడు. ఆయన పట్టుకుని నడిపించి మనల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూనే ఉంటాడు. దేవుడికి మనం అంత నమ్మకంగా ఉండాలి. ఇస్సాకు అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని క్రమంగా అభివృద్ధి చేస్తూ వచ్చాడు. ఇస్సాకంట విత్తనం వేస్తే ఎన్ని బస్తాలు పండించేవాడు తెలుసా? 100 బస్తాలు పండించేవాడంట. ఎవరు పండిస్తాడండి ఇక్కడ? ఎవరైనా 100 పండించగలరా? ఎవడైనా మహా అయితే 30-40, మహా అయితే 40 పండిస్తారు, లేకపోతే 45, 50, మహా అయితే 50 కంటే ఎక్కువ ఎవరు పండించలేరు. కానీ ఇస్సాకు వేస్తే ఏ పంట వేసినా 100 రెట్లు, ఏ పంట వేసినా 100 రెట్లే వచ్చేదంట. 100 బస్తాలే, అందులో తేడా పడాలేమో లేవు, 100 రెట్లు పంట వచ్చేసేదంట అంతే. అందుకే ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ దేశంలో ఎప్పటికీ కూడా ఇజ్రాయేల్ దేశంలో పండించినట్లుగా ఎవ్వరూ పండించలేరంట. అక్కడ వ్యవసాయము అన్ని దేశాలు వాళ్ళు వెళ్ళి చూసి వస్తారు. అక్కడికి ఏం చేస్తున్నారు వీళ్ళు? డ్రిప్ ఇరిగేషన్ అంటారు కదా, డ్రిప్ అంటారు కదా, పామాయిల్ తోటలకి డ్రిప్ పెడతారు. ఆ డ్రిప్ ఇజ్రాయేల్ దేశం నుంచి చూసే మన వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళకి ఎలా పండుతుంది? ఇంత రెట్లు, 100 రెట్లు ఎలా పండుతుంది? మనకి 10 రెట్లు పండుతుంటే వాళ్ళకి 100 రెట్లు ఎలా పండుతున్నాయి? ఆశ్చర్యం అన్నమాట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం 1 ఎకరం మీద, అది మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, 1 ఎకరం మీద ఆదాయం మన ఇక్కడ 10,000 నుండి 1,00,000 వరకు తీస్తారు మన వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఉన్న పంటను బట్టి, వాళ్ళు కష్టపడే మనస్తత్వాన్ని బట్టి 10,000 నుండి 1,00,000 వరకు తీస్తారు. ఇజ్రాయేల్ దేశంలో ఎకరానికి 10 లక్షల ఆదాయం తీస్తారు. అంత తేడా ఉంటుంది. దేవుడు వాళ్ళ భూముల్ని అంతగా ఆశీర్వదించాడు. మనల్ని కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. మనం కూడా దేవుడికి నమ్మకంగా జీవిస్తే దేంట్లోనైనా, వ్యవసాయమనే కాదు, వ్యాపారమైనా అలాగే దీవిస్తాడు, ఉద్యోగమైనా అలాగే దీవిస్తాడు. ఏ పని చేసినా దేవుడు మనల్ని అలాగే దీవిస్తాడు. చేయి విడవడు మనల్ని. క్రమంగా దేవుడు మనల్ని ముందుకి నడిపిస్తాడు. ఇప్పుడు ఎవరిని ఎలాంటి ఆశీర్వాదం చెప్పిన ఒకసారి మీకు గుర్తుంటే చెప్పండి. ఒకసారి నాకు చెప్పండి, ఎవరిని ఎలా? అది నోవాహుని అభివృద్ధి పరిచాడు, యోబుని మహాభివృద్ధి పరిచాడు, తర్వాత లాభానుని బహుగా అభివృద్ధి పరిచాడు, మళ్ళీ యాకోబుని అత్యధికముగా అభివృద్ధి పరిచాడు, ఇస్సాకుని క్రమంగా అభివృద్ధి పరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను, లాస్ట్ మాట ఈ వేళకి. 6వ మాటగా క్షేమాభివృద్ధి. అమ్మా, ఈ క్షేమాభివృద్ధి అందరికీ కావాలి, మనకు అందరికీ కావాలి. ఎందుకంటే క్షేమాభివృద్ధి లేకపోతే, మన కుటుంబాల్లో క్షేమాభివృద్ధి లేకపోతే, క్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. కుటుంబం ఎదగదు, ఎదుగుబోదుగు ఉండదు. అలాగే జీవితంలో క్షేమాభివృద్ధి లేకపోతే
మన జీవితం ఎదుగుబోదుగా ఉండదు. సంఘములో క్షేమాభివృద్ధి లేకపోతే సంఘం ఎదుగుబోదుగా ఉండదు. అర్థమవుతుందా? ఒకటి, సంఘములో క్షేమాభివృద్ధి లేకపోతే సంఘం వర్ధిల్లదండి. సంఘంలో ఐక్యత లేకపోతే సంఘం వర్ధిల్లదు, అందులో డౌట్ లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సంఘములో ప్రార్థన ఐకమత్యంతో కలిసికట్టుగా ప్రార్థన లేకపోతే సంఘం వర్ధిల్లదు. సంఘము కొన్ని సంఘాలు వర్ధిల్లకపోవడానికి కారణము లోపల ఉన్న గొడవల వల్ల సంఘం వర్ధిల్లదు. ఎందుకంటే అంటే గొడవల వల్ల వచ్చేవాళ్ళు మానేస్తారంటే కాదు, దేవుడే దాన్ని అభివృద్ధి పరచడు. ఎందుకంటే ముందు మీరు సెట్ అవ్వండి, ఆ తర్వాత దాని అభివృద్ధి జరిగిద్ది అంటారు. ఇప్పుడు ఒక మొక్క వేసామండి, మొక్క ఎదగాలంటే ఆ మొక్కకు కానీ చీడ పట్టేసింది అనుకోండి, ఎదిగిద్ది అది అసలు? ఫ్రెష్గా ఉంటుంది మొక్క. దాన్ని ఏం చేయాలి? ఆ చీడంతా కొట్టేసి మందు కొట్టు లేకపోతే ఏదో ఒకటి చేసి దాన్ని తీసేస్తే అప్పుడు ఆ మొక్క ఏపుగా పెరిగిద్ది. సంఘం కూడా అంతే. సంఘములో కూడా ఆంతరంగికంగా మనస్పర్ధలు ఉన్నాయనుకోండి, గొడవలు ఉన్నాయనుకోండి, ఆ సంఘం సేడబట్టినట్టు లెక్కన. మొక్కకి సేడబడితే ఎలాగుంటుందో సంఘానికి కూడా అంతే. గొడవలున్నా, పొరపచ్చాలున్నా, మనస్పర్ధలున్నా ఆ సంఘం కూడా వర్ధిల్లదు. ఎందుకంటే దేవుడు దాన్ని అభివృద్ధి పరచడు. ముందు మీరు సరి అవ్వండి, ముందు మీరు సెట్ అవ్వండి, ఆ తర్వాతే నేను సంఘాన్ని అభివృద్ధి పరుస్తానంటాడు దేవుడు. కాబట్టి సంఘానికి కూడా క్షేమాభివృద్ధి చాలా ముఖ్యము. చూడండి, ఎఫెసీ 4:12 చూడమ్మా. ఎఫెసీ 4:12 నుండి 16 వరకు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు. ఇక్కడ చూడండి, క్రీస్తు శరీరానికి క్షేమాభివృద్ధి కలగాలంటే ఇక్కడ రాయబడి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. అంటే క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘము. క్రీస్తు శరీరం అంటే సంఘము. ఇప్పుడు సంఘాన్ని ఎవరైనా తిట్టారనుకోండి, ఎవరిని తిట్టినట్టు? సంఘాన్ని గలిబిలు చేశారనుకోండి, ఎవరిని గలిబిలు చేసినట్లు? దేవుడిని చేసినట్లు. అవునా కదా? సంఘానికి చెడ్డ పేరు వచ్చేట్లుగా కానీ ఎవరైనా ప్రవర్తించారనుకోండి, ఎవరికి చెడ్డ పేరు వచ్చినట్లు? గట్టిగా చెప్పాలి అందరూ కూడా, దేవుడికి వచ్చినట్లు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, క్రీస్తు శరీరము అంటే సంఘమని. ఈ క్రీస్తు శరీరాన్ని క్షేమాభివృద్ధి కలిగేలా మనం ప్రవర్తించాలంట క్రీస్తు శరీరానికి. అలా క్షేమాభివృద్ధి కలగాలంటే మనం ఎలా ఉండాలన్నాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని అంటున్నాడు? మనమందరము విశ్వాస విషయములోను, అంటే విశ్వాసము అంటే దేవుని పట్ల మనకున్న విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను, అంటే దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు. జ్ఞాన విషయంలో అంటే దేవుడి గురించి నీకు ఎంత తెలుసు, నీకేం తెలుసు యేసుక్రీస్తు ప్రభు గురించి, దాని విషయంలోనూ మనం ఎలాగుండాలంట? ఏకత్వము పొంది. అందరూ కలిసి ఒకే మాట, అందరం కలిసి ఒకే ఆలోచన, అందరిది ఒకే భావన, ఒకే ప్రవర్తన. సంఘం అంటే మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇష్టం, మీ వ్యక్తిగత జీవితాలు మీ ఇష్టం. దేవునికి విరుద్ధంగా నడుచుకోకుండా ఉంటే చాలు మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత. కానీ సంఘం విషయంలో మట్టుకు ఎలాగ ఉండాలంటే మనం అందరూ కూడా ఒకే మాట, ఒకే బాట, ఒకే మనం ప్రవర్తన. అలాగుంటే దేవుని శరీరాన్ని మనము క్షేమాభివృద్ధి పరిచినట్లుగా ఉంటా. ఇంకా ఎలాగ ఉండమంటాడంటే పరిపూర్ణులు, అంటే సంపూర్ణ పురుషులకు వరకు, సంపూర్ణముగా మనం సంపూర్ణత. ఏకత్వం అనేది ఎలా ఉండాలంటే సంపూర్ణంగా ఉండాలి. సగం సగం ఉంటాం, లేకపోతే ఒక రోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం కాదు. మన జీవితాంతం కూడా ఎలా ఉండాలంటే ఐకమత్యంగా, పరిపూర్ణంగా ఉండాలి. జీవితాంతం ఐకమత్యంగా ఉండాలి సంఘంలో. ఒకరి పట్ల ఒకరికి ద్వేష భావాలు, అసూయ భావాలు, ఈర్ష్యలు, గొడవలు ఇలాంటివి ఏమాత్రం కూడా
ఉండకూడదు. అలా ఉండకుండా ఉంటేనే క్రీస్తు శరీరము అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నాడు. దేవుడట ఇలా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలగడానికట చూడండి, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన పూర్ణత అగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఏమని నియమించాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, ఇక్కడ ఈ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికట కొందరినేమో అపోస్తులుగా నియమించాడంట, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ క్షేమాభివృద్ధి చెందడానికి ఎవరికి ఏ పని అప్పగించాలో దేవుడు ఆ పని అప్పగించాడంట. కాబట్టి ఎవరికి అప్పగించిన పని వారు ఏం చేయాలండి? తూచా తప్పకుండా క్రమంగా చేసుకెళ్ళిపోవాలి. అలా చేసుకెళ్ళిపోతే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. కీర్తన 72:7. కీర్తన 72:7. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దినాల్లో అంట నీతిమంతులు వర్ధిల్లుతారంట. చంద్రుడు లేకపో వరకు కూడా క్షేమాభివృద్ధి కలిగిద్దంట మనకి. అంటే చంద్రుడు ఎప్పుడు ఉండడు? ఇక ఈ భూమి అంతమైపోయినప్పుడే ఉండడు, ఆకాశం అంతమైపోయినప్పుడే ఉండడు, అంతవరకు ఉంటాడు. అంటే యేసు ప్రభు యొక్క దినాల్లో మనము సురక్షితంగా ఉంటామని, క్షేమాభివృద్ధి కలిగి ఉంటామని. ఎలాంటి వారు అంటే నీతిమంతులు. అర్థమవుతుందా మీకు? నీతిమంతులు మాత్రమే క్షేమాభివృద్ధి కలిగి ఉంటారు. ఒకవేళ మేము నీతిమంతులం కాదండి అంటే మాకు క్షేమం లేదంటే నువ్వు మారు. ఈసారి ఏం చేయాలి? మారాలి. అంటే నువ్వు మారితే అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. నీతిమంతులుగా ఉన్న వాళ్ళు వర్ధిల్లుతారని దేవుడు చెప్పినప్పుడు, ఎప్పటి వరకు అంటే శాశ్వతంగా వర్ధిల్లుతారని దేవుడు చెప్పినప్పుడు, ఒకవేళ ఎవరైనా నీతిమంతులుగా లేకపోతే మారండి. మారితే మీకు కూడా ఆ క్షేమాభివృద్ధి కలుగుతుంది. నేను మారను, నాకు క్షేమాభివృద్ధి మాత్రం కలగాలి అంటే కుదరదు. నేను మందులు వేసుకోను, నాకు షుగర్ మాత్రం నార్మల్గా ఉండాలంటే ఎలా కుదురుద్ది చెప్పండి? ఒకటి దేవుడన్నా స్వస్థపరచాలి, లేకపోతే నువ్వు మందులన్నా వేసుకోవాలి. అవునా కదా? అది లేకుండా ఇది లేకుండా ఉంటే నీకు ఎలా అవుద్ది? అందుకు కాబట్టి నువ్వు మార్పు చెందితే దేవుడు స్వస్థపరుస్తాడు, నువ్వు మార్పు చెందితే దేవుడు క్షేమాభివృద్ధి కలిగిస్తాడు, నువ్వు మార్పు చెందితే నీకు క్షేమము నది వలె నిన్ను వెంబడిస్తుంది. కాబట్టి మనం మార్పు చెందుదాం, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు నోవాహుని అభివృద్ధి పరిచాడు, తర్వాత యోబు మహాభివృద్ధి చెందాడు, తర్వాత లాబాను బహుగా అభివృద్ధి చెందాడు, యాకోబు అత్యధికముగా అభివృద్ధి చెందాడు, ఇస్సాకు క్రమంగా అభివృద్ధి చెందాడు. మరి సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది ఎప్పుడంటే మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను చెప్పిన అందరు కూడా ఎవరు? నోవాహు ఎవరండి? నీతిమంతుడే కాదా? అవునా కదా? దేవుడు భూతత్వం వేసి చూసాడంట ఎవరు నీతిమంతుడు ఉంటాడని. భూతత్వం వేసి చూస్తే నోవాహు నీతిమంతుడిగా కనపడ్డాడు. దేవుడు కాబట్టి ఆశీర్వదించాడు, అభివృద్ధిపరిచాడు. అలాగే యాకోబు విషయంలో దేవుడు యాకోబు మారు మనసు పొందాడు. అవునా? నువ్వు కూడా మారు మనసు పొందు. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు యాకోబు నుండి, నువ్వు కూడా అలా మారు. కాబట్టి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఇస్సాకు యథార్థంగా ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. యోబు నమ్మకంగా ఉన్నాడు, మరణ పర్యాంతము వరకు నమ్మకంగా ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. లాబాను ఆశీర్వదింపడానికి కారణం యాకోబు. లాబాను ఒకవేళ నమ్మకంగా లేకపోయినా కానీ ఈ శాఖ అతను తగిలింది, ఈ సెగ తగిలింది అతనికి, ఈ ప్రార్థన ఆశీర్వాదం అతను తగిలింది. కాబట్టి అతను బట్టి ఇతను ఆశీర్వదింపడ్డాడు. మనల్ని బట్టి, మనలో ఉన్న అభిషేకాన్ని బట్టి, మనలో ఉన్న ఆత్మను బట్టి, మనలో ఉన్న భక్తిని బట్టి మన పక్కోళ్ళు కూడా ఏమైపోవాలండి?
మారు మనసు పొందాలి, వాళ్ళు కూడా ఆశీర్వదింపబడాలి. నిన్ను బట్టి యాకోబుని ఎలాగన్నారో మనల్ని బట్టి అలాగనాలి. అర్థమవుతుందా? మరి బాబు నువ్వు మా ఇంటికి రారా బాబు, నువ్వు మా ఇంటికి కూర్చుంటే కొంతసేపు మాకు కొన్ని పనులు అవుతున్నాయి రా బాబు అనాలి. మిమ్మల్ని సరే మిమ్మల్ని ఏమంటారు, ఆడవాళ్ళు అలా పిలుచుకుంటారు కదా, అక్క చెల్లో వదినో ఏదైనా పిలుచుకుని కొంచెం మా ఇంటికాడ కూర్చోవా, నువ్వు నాతో మాట్లాడవా, నువ్వు మాట్లాడుతుంటే నువ్వు నా పక్కన ఉంటుంటే కొన్ని పనులు అయిపోతున్నాయి మాకు. దేవుడు చాలా మంచోడు, మీ దేవుడు యేసుప్రభు, నీలో యేసుప్రభు ఉన్నాడు, అందుకే నువ్వు వస్తుంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మాకు పనులు అవుతున్నాయి అనేలా మన జీవితాలు ఉండాలి. అలా యాకోబుని బట్టి లాబాను ఆశీర్వదింపబడినట్లుగా అలా దేవుడు మనల్ని కూడా మన సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, లోకరక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మహిమోన్నతుడా మీకే స్తుతి స్తోత్రాలు వందనములు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం. నిజమైన దేవుడు, బలమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు,